బీఆర్ఎస్ కూడా భయంకరమైన దెబ్బ. ఏది ఒక 4-5 చోట్ల ఒక్క సీటు కూడా గెలవలే. లోకల్ ఫలితాలపై గులాబీలో అంతర్మదనం, మున్సిపల్స్పై బీఆర్ఎస్లో అంతర్మరణం మొదలైంది. కేటీఆర్, హరీష్ రావు మినహా పార్టీ ఎమ్మెల్యేలు నేతలు పోరాడిన స్థానాల్లో ఫలితం దక్కలేదు. గజ్వెల్, సిరిసిల్ల, దుబ్బాకలో గెలవగా మిగతా చోట్ల హంగ్ లేదా రెండో స్థానంలో నిలిచింది. జగదీష్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే సూర్యాపేట సహా ఉమ్మడి నల్గొండలో విఫలమైంది. దయాకర్ రావు జిల్లా వరంగల్లోనూ అంతే అంటే ఒక దయాకర్ రావు గారు సారథ్యం వహించిన ఆ స్థానాలు తప్పించి ఉమ్మడి వరంగల్లో ఎక్కడ కూడా గెలవలే బీఆర్ఎస్ పార్టీ. హుజురాబాద్, జమ్మికుంటలో కౌశిక్ దెబ్బతిన్నారు. హైదరాబాద్ శివారులో పట్టు నిలుపుకొనుంది. జగదీశ్వర్ రెడ్డి గారికి ఉన్న పేరు వల్ల సూర్యాపేటలో బతికి బట్టగట్టింది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక సూర్యాపేట మినహాయిస్తే అక్కడ 0. ఇక హుజురాబాదు, జమ్మికుంట 0. పాడి కౌశిక్ రెడ్డి వచ్చేసారికి గెలవడు, మీరు రాసి పెట్టుకోరు. పాడి కౌశిక్ రెడ్డి వచ్చేసారికి దారుణంగా ఓడిపోబోతున్నాడు. గతంలో 2023లో నేనే చెప్పిన పాడి కౌశిక్ రెడ్డి గెలవబోతున్నాడు అని చెప్పిన. ఈ వచ్చే ఎన్నికల్లో పాడి కౌశిక్ రెడ్డికి దారుణమైన ఓటమి ఎదురుగాబోతుంది. ఎందుకంటే ఆయన ఈ చెమ్మచెక్కల ఆటలు ఆడుకుంటా, వాళ్ళ మీద వీళ్ళ మీద నోరు వారేసుకుంటా, ఎప్పుడు కాంట్రవర్సీలో ఇరుక్కుంటా, చేస్తన్నా అని చెప్పిన పనులు చేయకుండా, వాళ్ళ బిడ్డతోటి రీల్స్ చేసుకుంటా, వాళ్ళ భార్యతోటి రీల్స్ చేసుకుంటా ఈ సమయాన్ని వ్యర్థం చేస్తాను ఆయన. వీళ్ళ పాప వయసే మైనార్టీ తీరలేదు. ఆ పాపకు ఈమె 2000 కోట్లు తీసుకొని వస్తా అని చెప్పింది కేసీఆర్ గారి సమక్షంలో స్టేజ్ మీద. మా నాన్నను గెలిపించండి, 2000 కోట్ల రూపాయలు పట్టుకొని వస్తాం, మొత్తం ఈ హుజురాబాద్లో పోస్తాం అని చెప్పింది. 2000 కోట్లు కాదు కదా, 200 కోట్లు కూడా ఇప్పటి వరకు హుజురాబాద్కు తీసుకొచ్చిన పాపాన పోలేదు వీళ్ళు. పైగా ఈయన ఎమ్మెల్యేగా గెలిచిందే వీళ్ళ కూతురుతోటి రీల్స్ చేయడానికి అన్నట్టు రోజుకొక రీల్ చేస్తాడు. అది యూట్యూబ్లో పెడతాడు, ఇన్స్టాగ్రామ్లో పెడతాడు. దాన్ని చూసి కాంగ్రెస్ వాళ్ళు తిడతాను, ఇటు బీజేపీ వాళ్ళు తిడతాను, ఆఖరికి బీఆర్ఎస్ వాళ్ళు కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. సరే, వాళ్ళ కూతురుతోటి సన్నిహితంగా ఉండొచ్చు, కూతుర్ని ముద్దు చేయవచ్చు, అది వేరే విషయం. కానీ నువ్వు ఎమ్మెల్యేకి గెలిచి ఏం చేయాలి? ఆఖరికి అక్కడ పోలీస్ అధికారిని పట్టుకొని మతపరమైన దూషణ ఆయన మీద చేసిండు. రోజుకొక్క గలాట పెడతాడు, రోజుకొక తీట పని ముందటేసుకుంటాడు. నియోజకవర్గం గురించి ఆలోచించాడు. ఇప్పుడు గుండు సున్నా ఇచ్చే ఖచ్చితంగా మళ్ళీ వచ్చేసరికి హుజురాబాద్లో ఒకవేళ ఇక్కడి నుండి ఈటల రాజేందర్ గారు పోతే మళ్ళీ ఈటల రాజేందర్ గారే గెలిచే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికున్న సమీకరణాల దృష్ట్యా ఈటల రాజేందర్ గారిని అనవసరంగా వదిలిపెట్టుకుంటుంది కదా. ఒక ముదిరాజు బిడ్డను, ఒక పెద్ద లీడర్ని కేసీఆర్ మోసం చేసిండు, మేము కూడా మోసం చేస్తాము కదా అని హుజురాబాద్ ప్రజలు కొంత ఆలోచనకు వచ్చిండ్రు. కాబట్టి ఇక పాడి కౌశిక్ రెడ్డికి రాజకీయంగా పాడి కట్టి ఇంటికి పంపిస్తారు. ఇక ఈ దయాకర్ రావుకి సంబంధించి వరంగల్లో అదే పాలకుర్తి ఈ ప్రాంతంలో ఎట్లా గెలిచిందంటే, ఇప్పుడు అక్కడున్న మేడం గారు యశస్విని రెడ్డి గారు సున్నా, ఏం మాట్లాడాలో తెలియదు, ఏదో గెలిచింది ఊపులో. ఆమె మైనస్ భయంకరంగా ఉన్నది. ఇక కొంత అక్కడక్కడ నర్సంపేటలో అక్కడక్కడ లోకల్ లీడర్ల మీద కూడా ఒక భయంకరమైన తీవ్రత వచ్చింది. కాబట్టి ఇక్కడ దయాకర్ రావు గారు పార్టీ పగ్గాలు తీసుకొని అక్కడ మున్సిపాలిటీలో పనిచేసి కొంత మెరుగైన రిజల్ట్ తీసుకొచ్చాడు. ఇక కేటీఆర్ని, హరీష్ రావుని వీళ్ళని లెక్కలకు తీసుకోవద్దు. వీళ్ళు స్వయంగా ఉండి గెలిపించిన ఏం కాదు. సిరిసిల్ల అంటే కేటీఆర్ గారు నిలబడి గెలిపించుకున్నాడు, అది వేరే విషయం. కాకపోతే ఆయన ప్రభ పనిచేయలేదనే కదా, ఆయన సొంత నియోజకవర్గంలో గెలిచింది తప్పించి ఆయన రాష్ట్ర లీడర్గా చాలా దిక్కులో గెలిపించిన సందర్భాలు అయితే ఎక్కడ లేవు. కాబట్టి ఇప్పుడు గులాబీ పార్టీ ఆలోచన చేసుకోవాలి, ఎందుకు ఓడిపోతాను, ఎందుకు ఇంత తీవ్రమైన వ్యతిరేకత కాంగ్రెస్ మీద ఉన్నప్పటికీ కూడా జనాలు మనల్ని ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేరు? మనం టికెట్లు ఇచ్చే క్యాండిడేట్లు మంచోళ్ళు కాదా? లేకపోతే మనం టికెట్లే తప్పిస్తానామా? లేకపోతే మనము బలవంతంగా కాంగ్రెస్ మీద వ్యతిరేకతను సృష్టిస్తున్నామా? ఇది బీఆర్ఎస్ లీడర్లు ఇప్పుడు ఆలోచన చేసుకోవాలి. పైగా బీఆర్ఎస్ మద్దతుదారులుగా ఉన్న వాళ్ళందరి మీద
ఎందుకు దుమ్మెత్తిపో వస్తాను? బీఆర్ఎస్కు మద్దతుగా ఉన్న వాళ్ళందరిని ఒక్కొక్కరిని ఎందుకు ఇడిచిపెట్టుకుంటాను? తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న వాళ్ళను ఎందుకు నిందలేసి దూరం కొట్టుకుంటాను? ఇది కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ లోపల కుమిలిపోతుంది. కేటీఆర్ గారు లోపల కుమిలిపోతున్నారు. తల పట్టుకున్నంత పని అవుతుంది ఆయనకు రోజు.